ఇన్ని కోట్లు సంపాదించాడు, ఇన్ని కోట్లు. దాదాపు కొంతమంది ఒక 1500 కోట్లు సంపాదించాడు అన్నారు, కొంతమంది 300-400 అన్నారు, కొంతమంది అయితే ఏకంగా 2-3 వేల కోట్లు సంపాదించాడు అన్నారు. ఇప్పుడు 12 సంవత్సరాలుగా ఈయన దాని మీద బిజినెస్ చేస్తున్నాడు. 2000-3000 కోట్లు సంపాదించాడు అన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలకి గవర్నమెంట్ మారుతుంది. ఇన్ కేస్ 10 ఏళ్ళు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఎప్పుడైనా గవర్నమెంట్ మారితే ఇట్లా ఎవడైనా నాగార్జున గారు లాంటి వాళ్ళని కొత్త ప్రభుత్వం వచ్చి డబ్బులు డిమాండ్ చేసింది అని అనడానికి అవకాశం ఉంది. పక్క బిజినెస్ మ్యాన్ ఎవడైనా 400 కోట్లు ఒకవేళ అడిగితే ఎవరు అడిగి ఇచ్చేస్తాడు. అది లాస్ కదా. గుడ్లు పెట్టి కోడిని ఎవడు కోసుకోడు కదా. ఇప్పుడు ఒక 10 గుడ్లు పెడుతుంది, ఎవడన్నా వచ్చి 2 గుడ్లు అడిగితే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాం, కోడి పోతుంది అనుకుంటే. అట్లానే 400 కోట్లు ఇన్ కేసు వాళ్ళు డిమాండ్ చేస్తే, నాకు తెలిసి నాగార్జున ఆయన ఫక్తు వ్యాపార మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మనస్తత్వానికి కళ్ళు మూసుకొని ఇచ్చేయగలడు, ఇచ్చేస్తాడు కూడా. ఎవడైనా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇచ్చేస్తాడు ఎవడైనా. ఎందుకంటే అన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించేది పోగొట్టుకోడు కదా ఎవడు. ఇప్పుడు పోయే 400 కోట్లు లెక్కేసి అంటే ఒక 5 ఏళ్ళు ఈయనకే డోకా ఉండదు, హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అసలు ఇంక తర్వాత కూడా ఏమి కంటిన్యూ డబ్బులు ఇవ్వకర్లా. ఇన్ కేసు నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఏదైనా వస్తే వాళ్ళకి 400-300 లేబేరం పెడితే 500, అప్పుడు రేట్లు పెరిగి పాపం 500 ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు ఎవడన్నా. ఈ లోపు ఇన్కమ్ అంతా వస్తుంది కదా జనరేట్ అయ్యి. 100 రూపాయలు వచ్చినప్పుడు ఒక 5 రూపాయలు ఇవ్వటంలో తప్పే ఉంది. కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా ఇది పాయింట్. 2, అతను ఆరోపణ చేసినట్టు 400 కోట్లు అడిగితే ఈయన ఇవ్వలేదు అందుకని కూల్చారని. 2వ పాయింట్, 2014లో కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, దాన్ని కూల్చేయచ్చని కోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పింది. నోటీస్ అప్పుడు సర్వ్ అయినాయి, మార్కింగ్ కూడా వేసారు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, అప్పుడే కొత్తగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మార్కింగ్ కూడా చేశారు ఎన్కన్వెన్షన్ గోడల మీద కూల్చడానికి రెడీగా. అప్పుడు నాగార్జున గారు కేసీఆర్ ని కలిశారు మర్యాద పూర్వకంగా. ఒక గంట చర్చలు జరిగినాయి. 2024 వరకు మొన్న కూల్చేంతటి వరకు దాని జోలికి ఎవరు వెళ్ళలేదు. అంటే అర్థం అంటే 400 కాకపోతే 10 ఏళ్ల క్రితం కాబట్టి 200 కోట్లు వాళ్ళు డిమాండ్ చేస్తే ఆయన ఇచ్చొచ్చినట్ట, అందుకని దాని జోలికి పోలేదా వీళ్ళు. ఇప్పుడు ఆయన 400 అడిగితే ఆయన ఇవ్వలేదు కాబట్టి కూల్చాడు, బాగుంది. మీరు 10 ఏళ్ళు ఎందుకు ఉంచారు? 100-200 అడిగితే ఆయన ఇచ్చుంటాడు అందుకని ఉంచావా? కోర్టు డైరెక్షన్ కూడా కాదని కోర్టులో ఇటు స్టే తెచ్చుకున్నాడు నాగార్జున. స్టే అనేది మీకు ఎన్నాళ్ళు ఉంటుంది, దానికేం కాల పరిమితి లేదు. మామూలుగా అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాక్సిమం 3 నెలలు. ఒక స్టే ఇస్తే 3 నెలలు ఉండాలి. 3 నెలలు కేసుని బట్టి. అప్పటి నుంచి అది అట్లానే ఉండిపోయింది కేసు. స్టే వెకేట్ అవుతుంది కదా. స్టే అనేది 50 ఏళ్ళు 25 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు స్టే అట్లానే ఉన్నది కదా. ఒక కేసు మీద స్టే వెకేట్ ఆటోమేటిక్ అయిపోతుంది. మరి 10 ఏళ్ళుగా స్టే అట్లానే ఉంది. స్టే వెకేట్ అయింది అని కూడా ఎవడు గుర్తించకుండా వెకేట్ అయిపోతుంది అని చట్టం తెలిసినోడికైతే స్టే వెకేట్ అయిపోతుంది, 10 ఏళ్ళు దీని మీద స్టే ఉండదు అనేది ఒకటి తెలుసుకోవాలి. రెండోది, వీళ్ళు గతంలో 10 ఏళ్ల క్రితం వీళ్ళు డిమాండ్ చేసిన డబ్బులు నాగార్జున ఇవ్వబట్టి దీన్ని వీళ్ళు 10 ఏళ్ళు దాని జోలికి వెళ్ళకుండా ఉన్నారు అనుకోవాలి. రెండోది, బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన బాలు ఆయన కోర్టులో ఆయన వేసుకున్నాడు గోలు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అడిగారు ఇవ్వలేదు కూల్చాడు. నువ్వు అడిగింది ఇచ్చాడు కాబట్టి ఉంచావా 10 ఏళ్ళు? అంతేగా. కోర్టు డైరెక్షన్ ఉన్నా సరే. అయితే ప్రతిపక్షం అలాగే అంటున్నారు, ప్రధాన పక్షం ఇప్పుడు ఎవరైతే పవర్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అదే అంటున్నారు. అంటే అప్పుడు స్టే ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆపారు, వీళ్ళేమంటున్నారు, మేము హైడ్రా విషయంలో ఎంత పెద్దవాళ్ళైనా దూసుకొని పోతామన్నారు. లాస్ట్ కి కూల్ చేశారు కూడా, అయిపోయింది. కానీ అయిపోయిన తర్వాత కూడా ఈ చర్చలు దేనికోసం ఎటు దారి తీస్తున్నాయని? చర్చలు దారితీసేది ఏముందండి, రాజకీయమే కదా ఇది. రాజకీయ రంగు పులిమి దీన్ని ఏదో ఒక పని జరుగుతుంది. అసలు ఇవన్నీ కూడా కాదు. ఒకళ్ళు నోటీస్ ఇవ్వాలంటాడు, ఒకడు నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటాడు. ఇప్పుడు నాగార్జున ఏమంటున్నాడు, ఆయన స్టే ఉండగా
దీన్ని యాన్యువల్ కన్వెన్షన్ ని కూల్చారంట. అవును. స్టే అన్నాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉందా నీకు స్టే? నువ్వు తప్పేం చేయలేదన్నప్పుడు లోకాయుక్తే నీకు నోటీస్ ఇచ్చింది కదా. అప్పట్లో లోకాయుక్త కూడా నోటీస్ ఇచ్చింది అతనికి, కన్వెన్షన్ కి, దాని మీదే ఆయనకి ఇది తప్పుడు అక్రమ నిర్మాణం అని లోకాయుక్త కూడా నోటీస్ ఇచ్చింది. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు. రెండోది, అసలు ఈ నోటీసులు ఈ గొడవ అంతా కూడా అవసరం లేదు. మీకు ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కామన్ మ్యాన్ ఎవడైనా గూగుల్ మ్యాప్ లో కోమటిగుంట చెరువు అని కొట్టుకోండి, అది మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది కదా. చెరువు ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఇప్పుడు ఎంక్రోచ్ అయింది, నీకు మ్యాప్ లోనే కనబడుతుంది కదా. కనబడుతున్నప్పుడు ఇది ఎంక్రోచ్మెంటా కాదా అనేది అందరికి తెలుస్తుంది. ఇక దానిలో ఏదో గొంగళ ఎంట్రుకలు ఏరుకున్నట్టు అదే పెద్ద ఫాల్స్. అసలు అది ఆక్రమణ చేసి అవన్నీ కొన్ని నిర్మాణాలని జరిగినాయి. ఇక దానిలో అది కూల్చినందుకు ఒక గొడవ, కూల్చకపోయినందుకు ఒక గొడవ, అంతకుముందు ఎందుకు కంటిన్యూ చేసామని ఒక గొడవ. అది ఇవన్నీ న్యూసెన్స్ మాటలు. ఏదో రాజకీయం చేసో లేకపోతే వీడి మీద ఆడి మీద వీడు బురదల్లుకోవడానికి పనికొస్తాయి తప్ప ఒక పని జరిగింది ఇంకా అసలు ఇవన్నీ కూడా కాదు. హైకోర్టు స్టే ఉందా, ఇంకోటి ఉందా, ఇవన్నీ కూడా అవసరం లేదు. సుప్రీంకోర్టే గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది ఒకటి, ఇలా అక్రమ నిర్మాణాలు ఏదన్నా చెరువులు గాని నాలాలు గాని ఇటువంటివి ఏదన్నా మీరు ఎంక్రోచ్ చేసి కడితే వితౌట్ నోటీసు స్పాట్ లో కూల్చేయమని ఇచ్చింది సుప్రీంకోర్టు. నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రతి వాడు ఏంటంటే ఇప్పుడు ప్రతి వాడు అడ్వకేటే, ప్రతి వాడు జ్ఞానే. వీళ్ళేంది నోటీస్ ఇవ్వకుండా కూలుస్తారా అంటే ఎందుకు ఇవ్వాలి? అసలు ఇవ్వను. చాలా పెద్ద చర్చకే దారితీసింది కదా ఒక్క పాయింట్ వల్ల. అసలు నోటీస్ అవసరమే లేదని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇండియాలో ఇంకా అత్యున్నత న్యాయస్థానం, దాన్ని మించిన ఆర్డర్ ఇంకేముంది? ఇంకెవడు మనమెవడు కూర్చొని నోటీస్ ఇవ్వాలా వద్దా అని తేల్చుకోవడానికి, ఇవ్వలేదు అని ఆర్గ్యూ చేయడానికి? సుప్రీంకోర్టు చెప్పింది నోటీసు ఇవ్వనవసరం లేదు. ఏదైనా అక్రమ నిర్మాణం ఇట్లా నాలాలు చెరువులు పబ్లిక్ యూటిలిటీ పర్పస్ ఏదైనా కానీ వాళ్ళు దాన్ని ఎంక్రోచ్ చేసి ఇది చేస్తే వితౌట్ నోటీసు స్పాట్ లో కూల్చేయమని చెప్పింది. అసలు అది అసలు ఎవడు మాట్లాడటం నాకు అర్థం కాదు. ఇవి ఎంతసేపటికి హైకోర్టులో స్టే ఉందంటే, సుప్రీంకోర్టు కన్నా పెద్దది కాదు కదా హైకోర్టు. అవును, స్టే ఉందంటారు. 10 ఏళ్ల నుంచి స్టే వేకేట్ అవ్వకుండా ఉంటుందా ఎక్కడన్నా? చట్టంలో ఉందా? ఎవడన్నా చూపించమనండి. స్టే ఎన్నాళ్ళు ఉంటుంది ఒకసారి లీగల్ గా వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది కదా. సివియారిటీని బట్టి ఉంటుందంటారు. సివియారిటీని బట్టి ఎంత ఉన్నా కానీ మా 5-6 నెలలండి. 10 ఏళ్ళు ఉన్నదిగా. పని ప్రతి 6 నెలలకు పోయి స్టే తెచ్చుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఏమన్నా హైకోర్టుకి వెళ్ళి లేదు. ఇదే హైకోర్టు కూల్చమని 14లో చెప్పింది. మళ్ళీ ఇదే హైకోర్టు మొన్న కూల్చిన తర్వాత పోతే స్టే ఇచ్చింది. కూల్చిన